ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 12వ వచనము. ఏ విషయములో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మనము 2వ భాగముగా సత్క్రియలను గురించి ధ్యానం చేస్తున్నాం.
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా ఆయన చేసినటువంటి క్రియలు, కార్యములు, సత్కార్యములు, సత్క్రియలు అని దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్నటి దినాన్న దేవుని యొక్క వాక్యములో మనము మదర్ తెరీసాను ఒక మంచి ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము దేవుని యొక్క ఈ వాక్య ధ్యానములో పరిశుద్ధ గ్రంథములో మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము నుండి మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ స్త్రీని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 36వ వచనములో, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉన్నది. ఆమెకు భాషాంతరమున దొర్క అనే పేరు ఇక్కడ పెట్టబడింది. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు దొర్క అనే మాటకు పుట్నోట్లో 2 అంకె వేసి లేడీ అని ఇక్కడ అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఈవేళ పరిశుద్ధ గ్రంథములో ఈ భాగములో మనం ఆలోచన చేస్తే సత్క్రియలు చేసినటువంటి శిష్యురాలు ఎవరు చెప్పండి? తబిత, తనకు దొర్క అని పేరు పెట్టబడింది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమె సత్క్రియలు, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవుని యొక్క గ్రంథములో ఒక వ్యక్తి కొరకు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఆ వ్యక్తి కొరకు ఇక్కడ వ్రాయబడింది ఉందంటే వాళ్ళు ఎంతో ధన్యులు, వాళ్ళెంతో కూడా ఆశీర్వదించబడిన వారు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని తబిత అనే శిష్యురాలకు దొర్క అనే పేరు పెట్టబడినటువంటి లేడీ అనే అర్థం ఇచ్చే ఆమె ఏమి చేస్తున్నదని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆమె సత్క్రియలు చేస్తూ ఉన్నది, మంచి కార్యాలు చేస్తున్నది. అలాగునే 2వ మాట ధర్మకార్యములను బహుగా చేసి ఉండారు. అంటే పేదల ఎడల ఎవరో ఎటువంటి అవసరతలలో ఉంటే వారి అవసరతలు తీర్చుచు వారి పట్ల ఎంతో ప్రేమ, ఆదరణ, అభిమానము కలిగినటువంటి వ్యక్తిగా ధర్మకార్యాలు చేస్తున్నది, సత్క్రియలు చేస్తూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆమెట ఆ దినములలో అనగా ఆ రోజులలో కాయిలా పడి ఆమె చనిపోయింది. ఎందుకంటే మానవ జీవితంలో సత్క్రియలు చేసిన, ధర్మకార్యాలు చేసిన, దైవభక్తి కలిగి ఉన్న, ప్రార్థనా శక్తితో నింపబడి ఉన్న ప్రభు పిలిచినప్పుడు ప్రతివారు లోకయాత్ర ముగించారు. కానీ దేవుని ఎడల భయభక్తులు గల వారి ఎడల, దేవుని కొరకు సత్క్రియలు చేస్తున్న వారి ఎడల, ధర్మకార్యములు చేస్తున్న వారి ఎడల దేవుడు కూడా సత్కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే ఈవేళ తబిత అనే శిష్యురాలు దొర్క అనే పేరుతో ఈవేళ పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థము చేయబడిందంటే ఆమె ఎంత ధన్యురాలు. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని దైవ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఎంతోమందికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు తబిత అనే శిష్యురాలకు ఇవ్వటానికి కారణం తన ధర్మగుణము. అంతేకాకుండా తను చేస్తున్న మంచి పనులు, దానిని బట్టి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. కాబట్టి వారు ఇక్కడ కాయిలా పడి చనిపోయిన తబిత యొక్క శవాన్ని ఏం చేశారు అంటే వారట శుభ్రముగా కడిగి, అంటే మన భాషలో స్నానము చేయించి మేడగదిలో పరుండబెట్టారు అని దేవుని యొక్క వాక్యములో 37వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో 38వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు లుద్దా యొప్పేకు దగ్గరగా ఉంది అని వ్రాయబడుతూ ఉన్నది.
పేతురు అక్కడ ఉన్నాడు. ఆ మాట శిష్యులు విన్నారు. విని అతడు కబురు చేసినప్పుడట మాట విని తడువు చేయక తన యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపారు. ఇక్కడ యొప్పేలో ఈ సంఘటన జరిగింది. లుద్దాలో పేతురు ఉన్నాడు. మీరు అయ్యా ఈ యొక్క వార్త విన్నప్పుడు మీరు ఆలస్యం చేయొద్దు, తడవు చేయొద్దు, జాగు చేయొద్దు, వెంటనే రండి. ఇక్కడ సత్క్రియలు చేసినటువంటి తబిత ఆమె చనిపోయింది అని అక్కడకు 2 మనుష్యులను ఆయన దగ్గరకు పంపించారు. 39వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడట పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతనిని తీసుకుని వెళ్ళారు. ఆమెకు స్నానము చేయించి మేడగదిలో భద్రపరిచి 2 లుద్దాకు పంపించినప్పుడు తడువు చేయక పేతురు ఆ వార్త విని వచ్చినప్పుడు ఆయనను మేడగదికి తీసుకుని పోయారు అని దేవుని యొక్క వాక్యం. అక్కడ ఎవరు ఉన్నారు అంటే విధవరాండ్రు ఉన్నారు. వారందరూ కూడి ఏడుస్తూ ఉన్నారట. దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టినటువంటి అంగీలు వస్త్రములు కూడా చూపుచు అతని యొద్ద నిలిచారు. ఆ దొర్క లేక తబిత బ్రతికి ఉన్నప్పుడట ఆమె కుట్టినటువంటి అంగీలు, ఆ కుట్టినటువంటి వస్త్రాలు కూడా ఆయనకి చూపెట్టారట. 40వ వచనంలో పేతురు అందరినీ వెలుపలికి ఆయన పంపించి దుఃఖపడుతున్న విధవరాలను బయటకు పంపించి పేతురు ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రార్థన అవసరతలు తీరుస్తుంది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభు పేరట పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగంటే మోకాళ్ళుని తాను ప్రార్థన అతడు చేసి శవం వైపు ఆయన తిరిగి తబిత నీవు లే అని ఆ పేతురు ప్రార్థన చేసి చెప్పినప్పుడట ఆమె కన్నులు తెరవబడెను. పేతురును చూచి లేచి కూర్చుండాను. చనిపోయిన తబిత బ్రతకటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆమె దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు సత్క్రియలు చేసింది. పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రభు పెరట లేచి కూర్చోమన్నప్పుడు ఆమె లేచినట్లుగా దేవుని యొక్క వాక్యం లేచి కూర్చున్నారు. అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి ఇక్కడ పరిశుద్ధులకు విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించారు. ముగింపులో చనిపోయినటువంటి తబిత లేక దొర్క ప్రభు పేరట పేతురు బ్రతికించటానికి కలిగిన కారణం తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి నీవు ఉంటే, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి! సత్క్రియలు చేయువారి కొరకు ఆయన ఏం చేశాడటండి, ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసరము ఆయన పవిత్రపరుచుకుని తనకు సొత్తుగా చేసుకుని తనకు తాను ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో తబిత అనే దొరక సత్క్రియలు చేయుటలో ఒక మంచి మాదిరిగా మన జీవితాల్లో తీసుకొని మంచి కార్యాలు చేసినప్పుడు కీడు కలిగిన ప్రభు ఏ విధంగా కీడును తొలగించి మనల్ని జీవముతో అలంకరిస్తాడో మనం దైవవాక్యం ద్వారా చూస్తున్నాం. అలాగూ మనమును కూడా సత్క్రియలు చేసి ప్రభు కృపను పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. సత్క్రియలు చేయటి యందు ఆసక్తి కలిగి ఉండాలని సెలవిచ్చు. ఈ దినము
తబితాను అనగా దొరకాను మాకు మాదిరిగా ఉంచావు. మేము కూడా అట్టి మాదిరి కలిగి జీవించాలి. అట్టి కృపను మేము పొందుకోవాలి తండ్రి. అనేక మంది నాయన ఇదిగో గుండె బలహీనతతో, ఆయాసముతో, కాళ్ళు నొప్పులతో నాయనా మరి యాక్సిడెంట్ అయ్యి కొంతమంది బిడ్డలు ఇంకనూ నడవలేక మంచం మీద ఉండి నాయనా మరి అనారోగ్యాలతో ఉన్నారు. వారందరినీ స్వస్థపరచుమని ప్రార్థన చేస్తాం. దేవా, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ప్రసవాల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయనా సత్సంతానము కొరకు నాయనా ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కొరకు ప్రార్థిస్తాం. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.